ఓకే, వ్యాలెన్స్ బాండ్ థియరీలో వెస్పర్డ్ థియరీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్పుకుంటాం. ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనం చెప్పేది ఏంటి ఎక్స్ట్రా అంటే హైడ్రోజన్ 1s ఆర్బిటాల్ దాంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్, అది ఏదో ఒక స్పిన్ మెన్షన్ చేశారు, ఇంకొక హైడ్రోజన్, దీని లోపల యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న ఇంకొక ఎలక్ట్రాన్. యాంటీ క్లాక్ వైజ్ ఏ ఉంటుందని ఏం లేదు, ఎట్లా ఉండవచ్చు. కానీ ఈ రెండు బాండ్ ఫామ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒకటి క్లాక్ వైజ్లో ఉన్న ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న ఎలక్ట్రాన్తో మాత్రమే బాండ్ ఫామ్ చేసుకుంటుంది. వేరే ఇక్కడ క్లాక్ వైజ్ ఉంటే క్లాక్ వైజ్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ బాండ్ ఫార్మింగ్ అయ్యేటప్పుడు మాత్రము ఖచ్చితంగా ఒకటి క్లాక్ వైజ్ ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న ఆర్బిటాల్స్ మాత్రమే మీకు ఇక్కడ ఇవేమవుతాయంటే ఇది ఎస్ ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్, ఇది హైడ్రోజన్ 1s ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్స్ స్పెరికల్ షేప్లో ఉన్న ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అవ్వడం అంటే ఇలా కలిసిపోవడం. అప్పుడు ఏమైపోతుంది మీకు అంటే ఇలా, అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాను ఈ ఆర్బిటాల్లో రొటేట్ అవుతున్నట్టుగానే అవుతూ ఇంకొక ఆర్బిటాల్లో కూడా రొటేట్ అవుతున్న ఇంకొక సబ్షెల్ అంటే ఈ 1sలో కూడా అది రొటేట్ అవుతున్నట్టుగా తిరుగుతూ ఉంటుంది. అట్లా మీకు H2 ఫామ్ అవుతుంది. ఇది సెంటర్, వాటి సెంటర్స్ మీకు, ఇది H2, ఇది అసలైనటువంటి. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం అంటే జస్ట్ వెస్పర్డ్ థియరీలో ఇక్కడ ఒకటి ఈ రెండు కలిసి బాండ్ అని చెప్పేసి అంతే. అక్కడ ఏం రాలేదు, ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ అనే వర్డ్ రాలేదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఆర్బిటాల్స్ 1s ఆర్బిటాల్, ఈ 1s ఆర్బిటాల్ కలిసి అది కూడా ఒకటి క్లాక్ వైజ్లో ఉన్న ఎలక్ట్రాన్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న ఎలక్ట్రాన్, ఇవన్నీ అక్కడ చెప్పలే అన్నట్టు. ఇవి ఓవర్లాప్ అయ్యి ఇక్కడ మీకు హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లో రొటేట్ అవుతూ ఉంటుంది, ఈ ఎలక్ట్రాన్ ఈ ఆర్బిటాల్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫామ్ అయిన ఈ బాండ్ని కోవలెంట్ బాండే, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి కోవలెంట్ బాండే. కానీ ఈ బాండ్కి ఒక నేమ్ ఇస్తాం. ఆ బాండ్ నేమ్ ఏంటిదంటే సిగ్మా బాండ్ అంటారు. ఏమంటారు? సిగ్మాకు సింబల్ ఇది సిగ్మా బాండ్ అంటారు. ఏం బాండ్ అంటారు? సిగ్మా బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్ రెండు కరెక్ట్గా ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. లేదంటే ఒక పి ఆర్బిటాల్ అంటే ఏ పి ఆర్బిటాల్, ఒక పిఎక్స్ ఆర్బిటాల్ ఇంకొక పిఎక్స్ ఆర్బిటాల్. లేదంటే ఇంకా చెప్తాను, ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు ఇంకా నేను కరెక్ట్గా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఆక్సిజన్ నైట్రోజన్లో వస్తాయి, అక్కడ చెప్తాను. సో ఇది హైడ్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అయ్యేది. తర్వాత క్లోరిన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో కూడా ఉంది, అది కూడా చూద్దాం. క్లోరిన్ నెంబర్ ఎంత? 17. సో నియాన్, తర్వాత 3s2 3p5. ఇప్పుడు ఇంకొక క్లోరిన్ కూడా అలానే ఉంది అనుకుంటే, ఇంకో క్లోరిన్ కూడా ఎలా ఉంటుంది? సేమ్ నియాన్ 3s2 3p5. ఇప్పుడు ఎక్కడ ఉంది 3p5 అంటే మీనింగ్ ఏంటిది? 3p5 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిది? 3pZ1 ఒకటే ఒక లోన్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇంకా రాయాలంటే రాద్దాం మరి. ఓకే, ఏంటి? 3px2 3py2 3pZ1. ఇక్కడ 3p సేమ్ 3px2 3py2 3pZ1. ఇప్పుడు 3pZ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుందో ఎవరికైనా గుర్తుందా? పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది. సో ఒక క్లోరిన్ ఈ డంబెల్ షేప్ గీసేటప్పుడు మీకు రాదు, అది ఈవెన్ నేను గీసినా రాదు. ఎందుకు అంటే ఇట్లా అన్నాం అనుకోండి,
సరే కొంత ఏదో వచ్చినట్టుగా ఉంది. కానీ మీరు కనుక నిజంగా పెన్సిల్ తీసుకొని పేపర్ మీద ఇట్లా అంటే అది ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా మీకు అంత ఈజీగా అది ఒక రెగ్యులర్ షేప్లో ఉన్నట్టుగా రాదు. అంత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, లేదంటే కొంచెము అది హారిజాంటల్గా రాకుండా వంకర టింకర అట్లా వస్తుంది. దీన్ని మీరు డ్రా చేసేటప్పుడు చిన్నగా ఓ పని చేయండి. ఈ పి ఆర్బిటాల్స్ మీద ఖచ్చితంగా డయాగ్రామ్స్ వస్తూ ఉంటాయి, అక్కడ మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. మీరు ఏం చేయండి అంటే స్కేల్ తీసుకొని దాదాపుగా హారిజాంటల్గానే కొంచెం లైట్గా స్లోప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అట్లనే ఇంకోటి తర్వాత దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇలా ఆన్ చేయండి. దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేసేసి ఇలా ఆన్. మీరు ఇలా ఎక్కువ క్రాస్గా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా క్రాస్గా రాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇది పెద్దగా అయిపోతుంది అన్నట్టు. లేదు దీన్ని పెద్దగా రావద్దు అంటే అప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. మీరు వెంటనే అన్నారనుకోండి అది బాగుండదు. కాబట్టి మీరు ఎక్కువ స్లోప్ ఇవ్వకోకుండా బాగా ఇట్లా అనుకోకుండా కొంచెం ఇట్లా అనండి. దీని కూడా ఇలా కొంచెం అనండి. తర్వాత ఎమ్మటి ఇట్లా పెట్టద్దు, అది బాగుండదు. కొంచెం ఇలా కర్వుడ్గా తీసుకొస్తే బాగుంటుంది. ఇదేంటి? ఒక క్లోరిన్. దీంట్లో ఏముంది అంటే 3pz ఆర్బిటాల్. ఇది దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుంది? క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. ఇది దేంతో ఓవర్లాప్ అవుతుంది? ఇంకొక క్లోరిన్తో. సేమ్ దాంట్లో కూడా ఏముంది? 3pz1. అది ఇదే ఒకటి ఇది అనుకోండి, ఇంకోటి డ్రా చేస్తున్నాం. రెండో సేమ్ సైజులో ఉండేటట్టు చూడండి, ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా చూడండి. సో ఇది కూడా ఇంకో క్లోరిన్ 3pz. దీంట్లో ఏం చూపించాలి? యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న ఎలక్ట్రాన్ని చూపించాలి. ఓకేనా? క్లాక్ వైజ్కు ఇలా పెడితే, లేదంటే ఇలా పెడితే, యాంటీ క్లాక్ వైజ్కి ఇలా పెడతాం కదా. సో ఇలా రెండింటిని చూపించేసి ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? ఓవర్లాప్ అవుతున్నట్టుగా మళ్ళీ రెండింటిని మీరు మళ్ళీ డ్రా చేయాలి. మళ్ళీ రెండు ఆర్బిటాల్స్ని మళ్ళీ డ్రా చేయాలి. సో నేను కొంచెం ఇంకా ఫాస్ట్గా డ్రా చేస్తున్నాను. ఇది అంత ఈజీగా అయితే కలపడం అంత ఈజీ ఏం కాదు. రైట్. దీంట్లో ఇప్పుడు మనం ఒక క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ చూపించాలి. క్లోరిన్ మాలిక్యూల్ ఫామ్ అయింది. ఎవరెవరు ఇక్కడ ఓవర్లాపింగ్ అయ్యారు అంటే పీజెడ్, ఒక పీజెడ్, ఇంకో పీజెడ్. ఇలా చూపించాలి క్లోరిన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అయింది అంటే. దీని గురించి అడగొచ్చు చిన్నగా. ఏమని రాస్తారు? క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తారు. దర్ ఇస్ వన్ లోన్లీ ఎలక్ట్రాన్ ఇన్ 3pz ఆర్బిటాల్. So another chlorine atom also has the same 3pz, one lone electron in 3pz orbital. The 3pz orbital, one chlorine atom of 3pz orbital is overlapped with another chlorine atom of 3pz orbital. They make a sigma bond. దీన్ని ఏమనాలి ఇప్పుడు? సిగ్మా బాండ్ ఫామ్ అయిందని చెప్పేసాలి. సో ఇట్లా మనకు ఒక క్లోరిన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లనే ఫ్లోరిన్ గురించి ఉన్నది ఉంది కదా. ఎస్, ఫ్లోరిన్ మాలిక్యూల్ కూడా ఎలా ఫామ్ అవుతుందో ఉంది. సేమ్ టు సేమ్ ఫ్లోరిన్లో కూడా ఏముంటుంది అంటే లాస్ట్కు 2pz1 వస్తుంది. ఫ్లోరిన్లో ఏమొస్తుంది? 2pz1. సేమ్ ఇక్కడ ఏమన్నా 3pz1 అన్నాం, అక్కడ ఫ్లోరిన్కి 2pz1 వస్తుంది. ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమే ఉంటాయి. తర్వాత ఇంకా
కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్నిట్లో ఇంకేమున్నాయేమో కొన్ని. ఆక్సిజన్, నైట్రోజన్ ఉంది, రైట్. సో నైట్రోజన్కు ఫిగర్ ఇచ్చాడు కదా, ఆక్సిజన్కి అయితే ఫిగర్ ఇవ్వలేదు. సో నైట్రోజన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము. ఇది కొంచెం ఇంపార్టెంట్, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, అడగొచ్చు, మళ్ళీ కూడా అడగొచ్చు. ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ ఈ రెండిట్లో ఒకటి రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్. ఓకే, ఇది కొంచెం డీప్, కొంచెం అర్థం చేసుకోవడము కేర్ఫుల్గా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇది నైట్రోజన్ చూడండి ఒకసారి. నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2px1 2py1 2pz. అయితే నైట్రోజన్ మాలిక్యూల్లో 2 నైట్రోజన్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి నైట్రోజన్ ఇంకోటి ఉంటుంది, కానీ ఇక్కడ లోన్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది దాంట్లో ఒక్కొక్కటే ఉంది. సో దాంట్లో ఒక 3pz1 3pz1, దాంట్లో ఒకటి క్లాక్ వైజ్ ఉంటే, దీంట్లో ఒక యాంటీ క్లాక్ వైజ్ ఉంటే, రెడ్గా ఓవర్లాప్ అయిపోతే బాండ్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ చెప్పడానికి మనకు 3 లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం మనం డీప్గా ఆలోచించుకోవాలి. సమ్ ఎగ్జాంపుల్, ఒక ఎన్ని ఇవ్వండి, మొత్తం పెన్ను నా పెన్ను, ఇంకొక 5 పెన్నులు ఇవ్వండి, 5 పెన్నులు ఇవ్వండి, 5 పెన్నులు ఇవ్వండి. ఇక్కడ మొత్తం కూడా చూపించడానికి పాసిబుల్, అంటే ఏంటిదంటే ఇది ఒక డంబెల్ షేప్ పి ఆర్బిటాల్, కానీ ఇటు ఇంకొక పెన్ను పట్టుకోవడం పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడికి ఆపిస్తాం. యాక్చువల్గా ఒక డంబెల్ షేప్ అంటే ఒక బెలూన్ లాగా, ఒక బెలూన్ లాగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా ఒక బెలూన్, డంబెల్ షేప్. ఇది ఇంకొక డంబెల్ షేప్ ఆఫ్ పి ఆర్బిటాల్. పిఎక్స్ డంబెల్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్, పివై డంబెల్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్, పిజెడ్ డంబెల్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్. ఇది ఒక నైట్రోజన్ది, ఇది ఇంకొక నైట్రోజన్ది. సేమ్ ఈ బ్లాక్ పిఎక్స్ అనుకుందాం, బ్లాక్ ఇది పిఎక్స్. పిఎక్స్ ఇది డంబెల్ షేపు, అంటే ఇటు కూడా నేను ఏం చేయాలి, పెట్టుకోవాలి. కానీ ఇది పెన్ను కాకుండా మీరు డంబెల్ షేప్ అనుకోండి. పిఎక్స్, ఈ బ్లూ కలర్ పీవే అందాం, ఈ గ్రీన్ కలరు పీజెడ్. ఒక నైట్రోజన్లో ఎన్ని, ఇప్పుడు దీంట్లో ఒక లోన్ ఎలక్ట్రాన్, దీంట్లో ఒక లోన్ ఎలక్ట్రాన్, దీంట్లో ఒక లోన్, సేమ్ వీటిలో కూడా 2 నైట్రోజన్స్ ఉన్నాయి. మనకు మూడిట్లో 2px1 2py1 2pz1లో లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్స్లో ఒక లోన్ ఎలక్ట్రాన్, వైలో ఒకటి, జెడ్లో ఒకటి. సేమ్ దీంట్లో కూడా ఎక్స్, వై, జెడ్లో ఒక లోన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండు బాండ్ ఫామ్ చేసుకునేటప్పుడు ఒక నైట్రోజన్ 2px ఆర్బిటాల్ ఇంకొక నైట్రోజన్ 2px ఆర్బిటాల్ ఓవర్లాపింగ్ అవుతుంది. అంటే ఏం బాండ్ ఫామ్ అవుతుంది, సిగ్మా బాండ్. ఇట్లా మీకు అంటే న్యూక్లియర్ యాక్సిస్లో, అంటే ఈ సెంటర్ యాక్సిస్లో నుంచి మీకు అవి ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఓకే, ఇక్కడ నైట్రోజన్లో ఉన్న ఒక పిఎక్స్ ఇంకో పిఎక్స్తో, ఇంకో నైట్రోజన్లో ఉన్న ఇంకో పిఎక్స్తో ఏమైపోయింది, ఓవర్లాపింగ్. అంటే అలాంగ్ ద న్యూక్లియర్ యాక్సిస్, అంటే సెంటర్లో నుంచి ఓవర్లాపింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయిపోయింది. తర్వాత ఈ బ్లూ కలర్ ఏమంటున్నాము, పివై. ముందున్న బ్లూ కలర్ ఏంటి, పివై. ఇది న్యూక్లియర్ యాక్సిస్లో, అంటే సెంటర్లో నుంచి ఓవర్లాపింగ్ అయింది కాబట్టి ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయింది అంట. ఇప్పుడు అవి కూడా మళ్ళీ ఇట్లా సెంటర్లో ఫామ్ అయితే కావు, ఇది ఇట్లా అయింది కాబట్టి ఇక అవి సెంటర్లోకి వెళ్ళి కావు. ఎవరు కావు, పివై అండ్ పీజెడ్లు కూడా వై. ఇవి న్యూక్లియర్ యాక్సిస్లో ఓవర్లాపింగ్ అయితే ఇక మిగతా రెండు న్యూక్లియర్ యాక్సిస్లో ఓవర్లాపింగ్ కాలేవు, బికాస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ అంటే ఏంటిది, 90 degrees 90 degrees 90 degrees. పిఎక్స్కు పివైకి ఉన్నది ఏంటి డిఫరెన్స్ అంటే ఈ ఒకదానికోటి 90 degrees ఉంటుంది. వైకి ఎక్స్కు వైకి 90 degrees, వైకి జెడ్కు 90 degrees, సేమ్. So the py orbital is perpendicular to px orbital and pz orbital. So they could not overlapping internuclear axis. Internuclear axis లో అవి ఓవర్లాప్ కావు. ఇప్పుడు అవి ఏం బాండ్ ఫామ్ చేయలేవు, మరి సిగ్మా బాండ్ ఫామ్ చేయలేవు.
ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఓన్లీ వన్ సిగ్మా బాండ్ ఫార్మ్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్. అండ్ పీవై ఎలా ఓవర్లాపింగ్ అవుతుంది అంటే దీన్ని సైడ్ ఓవర్లాపింగ్ అంటారు, లేదంటే పార్షియల్ లేకుంటే పార్షియల్లీ ఓవర్లాపింగ్ అంటారు. సైడ్ ఓవర్లాపింగ్ అవుతుంది కాబట్టి ఈ ఓవర్లాపింగ్ అనేది ఇక్కడ ఫామ్ అయిన పిఎక్స్ ఓవర్లాపింగ్ అంటే సిగ్మా బాండ్ ఉన్నంత స్ట్రాంగ్ కాదు. ఇది పీవై ఓవర్లాపింగ్ అండ్ పైన పీజెడ్ ఓవర్లాపింగ్ అనేది ఈ పిఎక్స్ ఓవర్లాపింగ్ ఉన్నంత ఉండదు. ఓకేనా? సో అట్లా ఈ పీవై ఎందుకు అలా అయిందంటే అవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి అన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ కావు. దీంట్లో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయితే మిగతా రెండు పై బాండ్ అంటారు. దాన్ని ఏమంటారు? పై బాండ్. ఎక్కడ వచ్చింది పై బాండ్? పీవైకి పీజెడ్. మీకు డౌట్ రావచ్చు పిఎక్స్కే ఎందుకు చెప్పుకోవాలని. నువ్వు దేనికైనా చెప్పుకోవచ్చు. పీవై ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్లో అయిందంటే ఇంకా పిఎక్స్ ఏమో సైడ్ ఓవర్లాపింగ్ అవుతుంది అండ్ పీజెడ్ సైడ్. ఎట్లా చూసుకున్నా ఒకటే ఒక సిగ్మా బాండ్ వస్తుంది, మిగతా రెండు పై బాండ్స్ వస్తాయి. సో సిగ్మా బాండ్ ఏమో స్ట్రాంగ్ బాండ్ అంటాం ఎందుకంటే ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్లో అయింది కాబట్టి. ఈ మిగతా రెండింటిని వీక్ బాండ్ అంటాము, అది సైడ్ ఓవర్లాపింగ్ అయినాయి కాబట్టి. ఓకేనా? సో టోటల్గా ఇప్పుడు ఎన్ని బాండ్స్ ఉన్నాయి దీంట్లో? టోటల్ 3 బాండ్స్. దాంట్లో ఒకటి సిగ్మా, మిగతా రెండు పై బాండ్. ఇది నైట్రోజన్కి.